తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. మారంపల్లి గ్రామానికి చెందిన 25 మంది జనసేన తెలుగుదేశం కార్యకర్తలు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో మారంపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు మంగిన బాలు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. వడ్డీ రఘురాం నాయుడు కొత్తగా పార్టీలోకి చేరిన కార్యకర్తలకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీ పార్టీ ఆశయాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు మంగిన బాలాజీ తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నచ్చి స్వచ్ఛందంగా వైసీపీలో చేరడం శుభసూచకమని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు వైసీపీలో ప్రత్యేక స్థానం, ప్రత్యేక గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండలం మారంపల్లి గ్రామం జనసేన అధ్యక్షుడు మంగిన బాలాజీ గారు అయితే మిగతా జనసేన కార్యకర్తలు సుమారు 25 మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పలుకుతూ వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేలాగా నేను చూసుకుంటానని వారికి హామీ ఇస్తూ, అలాగే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు పేద బడుగు వర్గాలకి ఆయన చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నిటికీ కూడా మరింత ఆకర్షితులై ఇవాళ భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మరిన్ని ఇవాళ వ్యవహారాలన్నీ కూడా మంచి ఏవైతే పథకాలు అవి వచ్చి ఇవాళ పేద ప్రజలకి ఇంకా ఆదుకుంటాడనే నమ్మకంతో వీళ్ళందరూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరికీ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారంపల్లిలో ముందు నుంచి ఉన్నారో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎవరైతే వీళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలాగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేలాగా, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేలాగా మీరు మనందరం కలిసి పనిచేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టతను పెంచే విధంగా, పార్టీ యొక్క బలోపేతం చేసే విధంగా మనందరం కష్టపడాలని మీ అందరికీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చేరినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మారంపల్లిలో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి ఆ కమిటీలో కూడా మిమ్మల్ని అనుసంధానం చేసి ఆ యొక్క ఊరు అభివృద్ధికి, మారంపల్లి ఊరి అభివృద్ధికి మనం అందరం కలిసి పనిచేసి ఒక చిరస్థాయిగా ఈ మారంపల్లిని మనం ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకునే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయగానే ఇమ్మీడియట్లీగా మారంపల్లిని మన దత్తత గ్రామంగా తీసుకుని మీ యొక్క ఊరిని అన్ని విధాలుగా ఇవాళ ఏదో మీరు పార్టీలోకి వచ్చారని చెప్పి మిమ్మల్ని ఏదో రకంగా మాట్లాడటం, లేకపోతే మా వాళ్ళని ఏదో చేయకుండా ఇద్దరిని సమతుల్యంలో నడిపించి పార్టీని బలోపేతం చేస్తామని మీ అందరికీ మరోసారి చేతులెత్తి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వైసీపీపై మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్కడన్నా రప్ప నరుకుతామంటే ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం వల్ల తిరుమల వెంకన్న ఆగ్రహానికి గురయ్యారని, ప్రజలకు క్షమాపణ చెబితే కొద్దిగా అయినా కరుణిస్తారని అన్నారు. కొనకనమిట్లలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆడవాళ్లను చెప్పులతో కొట్టించారని ఆరోపించారు. సన్యాసం కోసం, మీ రాజకీయ ఉద్యోగం కోసం అమాయక ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. భయపించి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. ఎవరు భయపడతారు అంటే అమాయకులు, బీసీలు ఎస్సీలు అమాయకులు, వాళ్ళు భయపడతారనేగా. రఫా నరుకుతాం, అధికారంలోకి రాగానే 2 నెలల్లో లోపలేపిస్తాం, లేకుంటే మీ పొలాలు కబ్జాలు చేపిస్తాం, మీ స్థలాలు ఇది చేపిస్తాం, అది చేపిస్తామని ఆ భయం పెట్టుకుంటే జనాలు ఓట్లేస్తారయ్యా. అయ్యా పొరపాటు అయింది, ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని మొట్టకాయలు వేసాడు, ఆ లడ్లలో కల్తీ నెయ్యి కలిపినందుకు మాకు శిక్ష అనుభవించాడు, మేము శిక్ష అనుభవిస్తా ఉన్నాం. ఇంకోసారి ఆ తప్పు చేయం, ఏదో పొరపాటున మాకు సాయం చేయండినో లేదంటే పొరపాటు జరిగిందనో ప్రజలను క్షమాపణ అడుగుకుంటే ప్రజలు ఏమన్నా కనికరిస్తారేమో. అదిలిపోయానికి రప్ప నరుకుతామంటాడు, లేదంటే 2 నెలల లోపల వేపిస్తామంటారు. ఈ ఆడవాళ్ళ మీద రాళ్ళు వేపిస్తారు, చెప్పులతో కొట్టిస్తారు. మరి ఏ రకంగా అభిమానం ఉంది వాళ్ళకి? ఎవరి మీద ప్రేమ ఉంది? ఎవరిని ప్రేమిస్తారు? ఎవరికి అభిమానం ఇస్తారు? ఏంటంటే అన్న బటన్ నొక్కిండు, బ్రహ్మాండంగా పథకాలు వచ్చినాయి. మరి ఈ గవర్నమెంట్ లో రాకుండా ఎవరికి అడ్డమై పెట్టమా? ఎవరిదైనా ఒక పెన్షన్ తీసేస్తామా? ఒకరి పొలం ఇంకోవాడికి ఏమైనా ఎక్కించినామా? లేదంటే మీ పొలాలను ఏమైనా రెడ్ మార్క్ లో పెట్టించినామా? లేదంటే మీ పొలాలకి ఇతర కులాలను దించినామా? ఎక్కడన్నా ఒక్కటి ఈ మండలం కాదు, ఈ నియోజకవర్గం మొత్తం మీద
ఒక్క ఎకరాకి ఎక్కడన్నా అన్యాయం చేయించడం కనుక్కోమన్నాడు. మీ చరిత్రలో మీ చేసిన 5 ఏళ్ల కాలంలో ఎన్ని కుటుంబాలను నాశనం చేశారో నేను చెప్తాను. పక్కన పాపం కంబాలపాడు ఎస్సీలు పాతపాడు ఎస్సీలకు కార్లు ఉన్నాయని చెప్పి పెన్షన్లు తీసేసి 30 ఎకరాల భూమి ఉందని పెన్షన్లు తీసేసిండ్రు. అంటే మీ చేతిలో పని అని చెప్పి చేపిస్తారు. కొనకనమిట్ల మండలం చోటపాలెం సబ్ స్టేషన్ దొంగతనం వాళ్ళే చేపిస్తారు, వాళ్ళే సస్పెండ్ చేపిస్తారు. మళ్ళా దొరికినాయని చెప్పి మళ్ళా తెచ్చి పెడతారు. ఎవరయ్యా పోయింది? అమాయకుడు పోయాడు, అమాయకుడు జీవితం పోయింది. మరి అలా చేయాలనుకుంటే నేను చేయగలను, కానీ నేను ఎవరి కడుపు కొట్టలేదే, ఏ ఒక్క కుటుంబాన్ని నాశనం కావాలని కోరుకోలేదే, ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడాలని చూడలేదే. ఎవరు వచ్చి అడిగినా అయ్యా నాకు ఇబ్బంది అంటే చేసుకోమంటున్నా, చేసుకోండి చేపించండి అని చెప్తున్నా. అధికారులకు కూడా ఇప్పటి వరకు ఇతరులు జీరో ఖాతాలు కావట్లేదు. చాలా మంది మన అధికారులు పనిచేయలేదు, నా మీద బాధపడ్డారు మన వాళ్ళు కూడా. కానీ ఆడ గవర్నమెంటే ఆపిన సంగతి మీకు తెలియదు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు రాత్రి అనంత తేజమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాలను మా స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతి సమర్పించి స్వామివారి దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన సాగుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. కూటమి ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలకు వచ్చే భక్తులకు భద్రత లేకుండా పోతుంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు 2వ రోజు రాత్రి సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై అభయమిచ్చిన స్వామివారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.